హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ టు డిఎస్సికి సంబంధించి తెలుగు గ్రామర్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. తెలుగు గ్రామర్కి సంబంధించి ఛందస్సు ఈ టాపిక్లోని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. తెలుగు గ్రామర్కి సంబంధించి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఆల్రెడీ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు అనేవి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో 2 అక్షరాల గణాలు కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నగనం. నగనం అనేది 3 అక్షర గణాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణం ఏది? ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే అది హగణం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లఘువు ఒక గురువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 వగణం. నెక్స్ట్ క్వశ్చన్, 2 అక్షరాల గణాలు ఎన్ని? 2 అక్షరాల గణాలు 4. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో 2 అక్షరాల గణం కానిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో 2 అక్షరాల గణం కానిది ఆప్షన్ 4 మగణం. గలం, లగం, గగం ఇవన్నీ కూడా 2 అక్షర గణాలు. నెక్స్ట్ క్వశ్చన్, 3 అక్షర గణాలు ఎన్ని? 3 అక్షర గణాలు 8. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3 గురువులు ఉంటే ఆ గణాన్ని ఏమంటారు? 3 గురువులు ఉంటే ఆ గణాన్ని మగణం అంటాము. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదట లఘువు ఉంటే ఆ గణాన్ని ఏమంటారు? మొదట లఘువు ఉన్నట్లయితే అటువంటి గణాన్ని యగణం అంటాము. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చివరి గురువు ఉంటే ఆ గణాన్ని ఏమంటారు? చివర గురువు ఉన్నట్లయితే అటువంటి గణాన్ని సగణం అంటాము. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మీరు దీనికి ఆన్సర్ చేయాలి అనుకున్నట్లయితే యమాత రాజబాణ సలగం అనేటువంటి కోడ్ని యూజ్ చేస్తే ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, అంత్య లఘువు ఉంటే ఆ గణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 తగణం. అంత్య లఘువు తగణం. నెక్స్ట్ క్వశ్చన్, 4 పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న ఆ పద్యాన్ని ఏమంటారు? 4 పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉంటే అటువంటి పద్యాన్ని వృత్త పద్యం అంటాము. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 యతి. నెక్స్ట్ క్వశ్చన్, పద్యపాదంలో 2వ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ఏమంటారు? పద్యపాదంలో 2వ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ప్రాస నియమం అంటారు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భరణ బబరవ అనేవి ఏ పద్య లక్షణాలు? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్పలమాల. ఉత్పలమాల పద్యంలో వచ్చేటువంటి గణాలే భరణ బబరవ. నెక్స్ట్ క్వశ్చన్, 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు కలిగిన పద్యం ఏది? 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు కలిగిన పద్యం సీసం. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4 పాదాల తర్వాత తేటగీతి లేదా ఆట వెలది కలిగిన ఉపజాతి పద్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సీసం. సీస పద్యంలో 4 పాదాల తర్వాత తేటగీతి పద్యం కానీ ఆట వెలది కానీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు కలిగి 2, 4 పాదాలలో 5 సూర్యగణాలే కలిగి ఉన్న పద్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆట వెలది. ఆట వెలదిలో 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాలలో అయితే 5 సూర్యగణాలే ఉంటాయి.
నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనాథుడు ఏ పద్య రచనకు ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 4 సీసం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది లక్షణాలు ఏ పద్యానికి చెందినవి? ఏ గగ, బ, జ, స, నల అనే గణాలు ఉంటాయి. బి జగణం బేసిగణం కారాదు. సి నాలుగవ గణం తొలి అక్షరానికి, ఏడవ గణం తొలి అక్షరానికి ఎతి చెల్లుతుంది. డి రెండవ నాలుగవ పాదాల్లోని చివరి అక్షరం గురువు అవుతుంది. ఫ్రెండ్స్, ఇది దేనికి సంబంధించిన లక్షణాలు అంటే కందపద్యం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా కందపద్య లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, సీస పద్యంలో ప్రతి పాదం ఎన్ని భాగాలుగా ఉంటుంది? సీస పద్యంలో ప్రతి పాదము 2 భాగాలుగా ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మస జస తతగ అనే గణాలు కలిగిన పద్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 శార్దూలం. నెక్స్ట్ క్వశ్చన్, సబరణమయవ అనే గణాలు కలిగిన పద్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మత్తేబం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పాదంలో ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు కలిగిన పద్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 తేటగీతి. తేటగీతి పద్యంలో ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యానికి 4వ గణం మొదటి అక్షరం యతి స్థానం. ఆన్సర్ ఆప్షన్ 1 తేటగీతి. నెక్స్ట్ క్వశ్చన్, యతి స్థానం 13వ అక్షరానికి చెందు పద్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 శార్దూలం. శార్దూలంలో యతి స్థానం 13వ అక్షరం. నెక్స్ట్ క్వశ్చన్, 3 లఘువులు ఉన్న గణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 నగనం. నెక్స్ట్ క్వశ్చన్, యతి ప్రతి పాదంలోనూ 3వ గణం మొదటి అక్షరంతో సరిపోయే పద్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సీసం. నెక్స్ట్ క్వశ్చన్, ఆటవెలది అనేది ఈ జాతి పద్యం. ఆన్సర్ ఆప్షన్ 3 ఉపజాతి పద్యం. నెక్స్ట్ క్వశ్చన్, యతి లేని చోట ప్రాసయతి చెల్లే పద్యం ఏది? యతి లేని చోట ప్రాసయతి చెల్లే పద్యము ఆప్షన్ 1 ఆటవెలది. నెక్స్ట్ క్వశ్చన్, 2, 4 పాదాలలో 5 సూర్యగణాలే ఉండే పద్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆటవెలది. నెక్స్ట్ క్వశ్చన్, సుతరాము ఈ పద్యం నందలి గణాలు. ఇక్కడ సు అనేది లఘువు, తా లఘువు, రా దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇక్కడ కొమ్ము దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు వస్తుంది. సో లఘువు లఘువు, గురువు గురువు అనేది ఆన్సరు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఇందులో సరికానిది ఆప్షన్ 3 ప్రణీత్లో ప్రా అనేది ప్రాకి ముందు ఏ అక్షరం లేదు కాబట్టి ఈ రావొత్తు అనేది ఉన్నా కూడా పా అనేది లఘువే అవుతుంది. సో పా అనేది లఘువు, నీత్ అనేది గురువు అవుతుంది. సో లఘువు గురువు రావాలి. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరికానిది ఆప్షన్ 1 రామ. ఇక్కడ రెండిటికి దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి గురువు గురువు రావాలి. సో ఆప్షన్ 1 అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, మనస్సు ఈ పదం నందలి గణం ఏమిటి? మా అనేది లఘువు అవుతుంది. ఇక్కడ సూలో సావొత్తు ఉంది కాబట్టి ఈ సావొత్తు వలన నా అనేది గురువు అవుతుంది. నెక్స్ట్ సు అనేది లఘువు అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 లఘువు గురువు లఘువు జగనం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరికానిది ఆప్షన్ 3 శ్రీలీల. ఇక్కడ శ్రీ అంటే దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ గురువు గురువు లఘువు రావాలి. సో ఇక్కడ సరికానటువంటిది ఆప్షన్ 3. అంతేకాకుండా ఫస్ట్ది కూడా సరికాదు. ఇక్కడ లక్ష్మిలో లా అనేది గురువు, ఇక్కడ క్ష్మిలో
క్షీకి గుడిదీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ కూడా గురువే రావాలి. సో ఇందులో రెండు కూడా సరికానివి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆయత పక్ష తుండహత నక్కుల శైలములెల్ల నుగ్గుగా. ఈ పద్యాన్ని గుర్తించండి. ఈ పద్యం అనేది దేనికి చెందుతుంది అంటే ఆప్షన్ 1 ఉత్పలమాల. ఏ విధంగా చెప్పవచ్చు అంటే మనం ఇవన్నీ ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలన్నీ కూడా కౌంట్ చేసుకోవచ్చు. లేదంటే గణాలు గుర్తించినట్లయితే ఆయత అంటే గురువు లఘువు లఘువు వస్తుంది. సో బాగనం అనేది వస్తుంది. భరణ బబరవ అనేది ఉత్పలమాల యొక్క గణాలు కాబట్టి ఇది ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికానిది గుర్తించండి. ఇందులో సరికానటువంటిది ఆప్షన్ 3 వర్ణముల్. ఇక్కడ లఘువు లఘువు ముల్ అనేది గురువు రావాలి. సో ఇక్కడ లఘువు గురువు గురువు ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఇందులో సరైనటువంటిది ఆప్షన్ 4 కావేరి గురువు గురువు లఘువు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఉత్పలమాలకు చెందనిది ఏది? ఇందులో ఉత్పలమాలకు చెందనిది ఆప్షన్ 2 యతిస్థానము 13వ అక్షరం అని ఇవ్వడం జరిగింది. కానీ ఉత్పలమాలకు యతిస్థానము 10వ అక్షరం. నెక్స్ట్ క్వశ్చన్, పరమ తపో నివేశనము బంగారు పంటల కున్నివాసము. ఇందలి ఈ పద్యము అనేది దేనికి చెందినది? ఇక్కడ మనం గణాలు గుర్తించినట్లయితే లఘువు 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 3 లఘువులు వస్తుంది, నగనం అవుతుంది. సో నజబజ జజర అనే గణాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఇది ఆప్షన్ 2 చంపకమాల పద్యము. నెక్స్ట్ క్వశ్చన్, రా తరుణం మీదే మరలా రాదు సుమి గతికాల మెన్నడున్. ఇందలి పద్యం ఏది? ఇక్కడ రా అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు వస్తుంది అంటే భగనం. సో ఇది భరణ బబరవ. భరణ బబరవ అనే గణాలు ఉత్పలమాలకు చెందినవి కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కావున శాంతి బొందుటయ కర్జము దానదియట్టలుండే. ఈ పద్యపాదం దేనికి చెందినది? ఇక్కడ మనం ఘన విభజన చేస్తే గురువు లఘువు లఘువు వస్తుంది. ఇది కూడా భరణ బబరవనే. సో ఇది ఉత్పలమాలకు చెందినది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పగయడగించుటెంతయు శుభం బదిలిస ఎడంగనే పగం. ఈ పద్యపాదం దేనికి చెందినది? ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఘన విభజన చేస్తే లఘువు 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 వచ్చింది. సో ఇది నజబజ జజరా. సో ఈ నజబజ జజరా అనే గణాలు చెంపకమాలకు చెందినవి కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆ దుర్యోధనుండంత మాత్రమును జయంజాలడో గాని పెం. ఇందలి పద్యం ఏది? దీనిని ఘన విభజన చేస్తే గురువు 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 3 గురువులే వస్తాయి. 3 గురువులు వస్తే దాన్ని మగనం అంటారు. సో ఇందులో వచ్చేటువంటి గణాలు మస జస తతగా. సో ఇది దేనికి చెందినటువంటిది అంటే శార్దూలం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పవి పుష్పంబగు నగ్ని మంచగు నకుపారంభ భూమి స్థలం నందలి పద్యం ఏది? దీనిని ఘన విభజన చేసినప్పుడు లఘువు లఘువు గురువు అనేది వస్తుంది. ఇది సగనం. సో ఇందులో ఉన్నటువంటి గణాలు సబరణమయవ. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 మత్తేబం. మత్తేబంలో సబరణమయవ అనే గణాలు ఉంటాయి. సాగరం ఈ పదం ఈ గణానికి చెందుతుంది. సాగరంలో సా అనేది గురువు అవుతుంది. గా లఘువు, రమ్ అనేది గురువు, గురువు లఘువు గురువు ఇట్లా ఉన్నట్లయితే అది రగనం. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్చయం అను పదం యొక్క గణం.
ఇక్కడ చావొత్తుంది కాబట్టి నీ అనేది గురువు అవుతుంది, షే అనేది లఘువు, ఎం అనేది గురువు. ఇది కూడా సేమ్ రగనమే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పాపంబు అనే పదం ఈ గణానికి చెందుతుంది. పాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది, పా పక్కన 0 ఉంది కాబట్టి పమ్ అనేది కూడా గురువే, బు అనేది లఘువు. గురువు గురువు లఘువు అనేది తగనం. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గానయోగ్యమై 2 పాదాలే కలిగి ఉండే జాతి పద్యం ఏది? గానయోగ్యమై 2 పాదాలే కలిగి ఉండే జాతి పద్యం ద్విపద. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో 6వ గణం యగనంగా గల పద్యం ఏది? ఫ్రెండ్స్, ఇందులో మత్తేబం అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇందులో సబరణమయవ అనే గణాలు ఉంటాయి. ఇందులో 6వ గణం యా అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సంపద అనే పద్యంలో గురువు లఘువులు మరియు గణాన్ని గుర్తించండి. ఇక్కడ సమ్ అనేది గురువు అవుతుంది, పా అనేది లఘువు, ద అనేది లఘువు. సో గురువు లఘువు ఉంటే దానిని భగనం అంటాము. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పలమాలలోని గణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 భరణ బబరవ. ఉత్పలమాలలోని గణాలు భరణ బబరవ, చంపకమాల నజభజ జజర, శార్దూలం మసజస తతగా, మత్తేబం సబరణమయవ. నెక్స్ట్ క్వశ్చన్, మత్తేబం పద్యపాదానికి యతిస్థానం పాటించే అక్షరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 14వ అక్షరం. నెక్స్ట్ క్వశ్చన్, శతకంలోని పద్యాలు ముక్తకాలు అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి గీత గీసిన పదం గణాన్ని గుర్తించండి. నిద్రించు, ఇక్కడ దీకి రావొత్తుంది కాబట్టి రావొత్తు వల్ల నీ అనేది గురువు అవుతుంది. దీపక్లో 0 ఉంది కాబట్టి ఇది కూడా గురువే. నెక్స్ట్ చు అనేది లఘువు అవుతుంది. గురువు లఘువు అనేది తగనం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భరణ బబరవ అనే గణాలు ఉండే పద్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్పలమాల. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరామ పద్యం యొక్క గణం. శ్రీ అనేది గురువు, రా అనేది గురువే, మా కూడా గురువే అవుతుంది. 3 గురువులు ఉన్నట్లయితే అది మగనం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెచ్చని పదం ఈ గణానికి చెందుతుంది. ఇక్కడ చావొత్తు ఉండడం వల్ల వే అనేది గురువు అవుతుంది, చా అనేది లఘువు, నీ అనేది కూడా లఘువే. గురువు లఘువు అనేది భగనం కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాగరం అనే పదం ఈ గణానికి చెందుతుంది. సా అనేది గురువు అవుతుంది, గా లఘువు, రమ్ అనేది గురువు లఘువు, దీనిని రగనం అంటాము. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.